భయ్య చదువుకొని బాగుపడాలంటే వెళ్ళండి బడికి. మంచి సినిమా చూడాలనుకుంటారు రండి దేవగుడికి. దెత్తడి పోచమ్మ గుడి అదిరిపోయిన భయ దేవగుడి. ఏమన్నా సినిమా నిజంగా రఫ్ ఆడేసారు, ఇరుగా తీసారని చెప్పొచ్చు. ఇలా డైరెక్ట్ నుంచి మాట్లాడుకోవాలి. బెల్లం రామకృష్ణ రెడ్డి ఒక్కొక్కరిని ఏ రకం పెట్టాలనే పాయింట్ అద్భుతంగా లైన్ తీసుకోడు. కులం కన్నా కలం గొప్పది, కులం కన్నా గుణం గొప్పది అనే సినిమాని ఈ రకంగా ప్రజలు తీసుకెళ్ళడం చాలా బాగా అనిపించింది అన్న. మా సిల్వేస్ అప్పట్లో గతంలో వివి నాయక్ అంటే గుర్తొచ్చేది, సుమలు లేపటాలు కానీ కారు లేపటాలు కానీ. సో అట్లాంటి మళ్ళీ తీసుకురావడం చాలా బాగా అనిపించింది. ఫ్రెండ్షిప్ వాల్యూ చాలా బాగా అనిపించింది. ఒక చిన్న కులపోడు పెద్ద కులపు అమ్మని లవ్ చేస్తే ఇలా ఉంటుంది అనే పాయింట్ అద్భుతంగా తీసుకెళ్లారు భయ్య. లాస్ట్ ఫ్రెండ్షిప్ సెంటిమెంట్ నేను చెప్తున్నా. సినిమా మన ఇంటర్వ్యూ సీన్ లో బాగుంటది. బీచ్ ఉంటుంది భయ్య, ఎంత పూరి జగన్నాథ్ పనికిరాడు మన ఫీలింగ్ వస్తామాట, అంత బాగుంటుంది బీచ్ సీన్. చాలా రొమాంటిక్ ఉంటుంది. ఉప్పెన సినిమాలో మనకు జల పాతం ఏ రకం ఉంటుందో అట్లాంటి ఒక రొమాంటిక్ సాగి సినిమాలు పెట్టారు. ఊచ కోత అనిపించింది నాకు, చాలా చాలా బాగుంటుంది అనిపించింది. ఒకటి ఏంటంటే నాకు ఈ సినిమాలో బాగా నచ్చిపోయిందంటే ఆ కులం అనే పాయింట్ తీసుకోవడం చాలా గ్రేట్ అనిపించింది. సో ఓవరాల్ అయితే ప్రతి ఒక్కరికి, చిన్నలకి పెద్దలకి ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా చాలా బాగా కనెక్ట్ అంటున్నా. నేను చెప్తున్నా, దాయి దాయిదామా అదిరిపోయిన బాయ్ సినిమా. వాషింగ్ పౌడర్ నిర్మా సినిమా చూడిపోతే మీ కర్మ. దేవగుడి మంచి వాచబుల్ మూవీ 100%. ప్రతి ఒక్కరు మనస్సాక్షిగా సినిమా చూసి సాటిస్ఫై అవుతారు. చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్.